వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు బ్లాగ్ 12. ఈ రోజు మన డే అయితే కాఫీతో స్టార్ట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనుకోండి. ఇంట్లో వాళ్ళు ముఖ్యమైన పనికి అయితే పంపించారు. అదే ఈరోజు చికెన్ కొట్టించుకు తీసుకురమ్మని. ఈ రోజు మాత్రం రష్ చాలా హెవీగా ఉంది. మరి కనుమ స్పెషల్ అనుకుంటా. అలాగే కొంతమంది నైటే గుర్రం ఎక్కినట్టయితే ఉన్నారు. సో తెలుస్తూ ఉంది స్మెల్ అది. అలా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేని సిచ్యువేషన్. ఎందుకంటే నా ముందు ఒక టోకెన్ మాత్రమే ఉంది, తర్వాత మన టోకెన్. అన్నీ చెప్తావు కానీ ఏమీ చేయవా అంటే కనుక భలేవారు, ఎందుకు చేయను, వీళ్ళు వండింది పాడైపోకుండా ఉండడానికి తింటూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళు బిజీగా పనిచేస్తున్నప్పుడు మధ్యలో మనం ఉండడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఈ లోపు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదన్నమాట. డైరెక్ట్గా వర్కౌటే. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే మీకు అలా అనిపిస్తుంది. నీట్గా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం. ఇదే మన స్పెషల్ డ్రెస్ అనమాట ఈరోజు. టెంపర్డ్ గ్లాస్ కరెక్ట్గా కెమెరా ముందు పగలడం వల్ల అయితే ఇలా షేడ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఇంట్లో వాళ్ళు అయితే ఫుడ్ రెడీ చేశారనమాట. చికెన్ బిర్యానీ, అలాగే దాంతోపాటుగా చికెన్ ఫ్రై, దాంతోపాటుగా అంటే చికెన్ పకోడీలా చేశారనుకోండి, దాంతోపాటుగా చికెన్ కర్రీ అయితే చేశారనమాట. ఈరోజు చికెన్తో అదరగొట్టేశారు. దాని తర్వాత అలా సరదాగా బయటికి వెళ్దాం పదండి అంటే మనకి బయటికి అనగానే గుర్తొచ్చేది ఒకటి సినిమా, లేదు అంటే కనుక పార్క్. సో సినిమాకి ఎలాగో వెళ్ళాం కాబట్టి మాల్ అయినా చూసొద్దామని ఇక్కడికైతే వచ్చామన్నమాట పిల్లలతో. ఆ బ్యాక్ సైడ్ టెడ్డీ బేర్స్ అవన్నీ అదిరిపోయినాయి అని మా వాళ్ళు అయితే అక్కడ నుంచుంటా అన్నారు. సరే కదా అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వీడియో అయితే తీశానమాట. కానీ బ్యాక్గ్రౌండ్ అది బాగా సెట్ చేశారు, అందరూ అట్రాక్ట్ అయ్యేలాగా. అలాగే మనకి పల్లెటూరు వైపు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ ఎద్దుల బండి, గాలిపటాలు అవన్నీ న్యాచురల్గా పెట్టారనమాట. ఎద్దుల బండి మీద మళ్ళీ ధాన్యం బస్తాల టైప్లో కూడా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు పీవీపీలో విజయవాడ. నేను ఈ మాల్కి వచ్చి కూడా చాలా కాలం అయింది. స్టార్ బక్స్ కూడా ఇక్కడ పెట్టారు. చూసి నేనైతే షాక్ అయ్యాను అనమాట. తర్వాత ఈ పెద్ద మేధావులు ఇద్దరూ కలిసి ఎటు వెళ్దామా అని ప్లాన్ చేసి నాకైతే మొత్తానికి ఒక ప్లాన్ చెప్పారనమాట. ఆ ప్లాన్ ఇంకేదో కాదు, ఇది ఆడుకోవడానికి 10 నిమిషాలు ఆడుకున్నందుకు 100 రూపాయలు అంట. ఇదే మా స్కూల్లో అయితే కనుక నీట్గా జారులు బండ అనేది ఉండేది. సో నిక్కర్లు చిరిగిపోయేవి, దాన్ని కాపాడుకోవడానికి అయితే కింద ఏదో ఒకటి పెట్టుకొని జారేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఇలా జారడానికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా కానీ వెరైటీ మావా. అంతా అయిపోయింది, సరే తింటారు కదా అని చెప్పి పొటాటో క్రిస్పర్ ఇప్పిద్దామని అయితే వెళ్ళాను. కానీ ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళారంట, టైం పట్టిద్ది అన్నారు. మొత్తానికి కనుమ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సో ఇంకా వీడియోలోకి అయితే దిగామన్నమాట. ఫుల్గా ఎడిటింగ్ మన ఛానల్స్ ఉన్నాయి కదా, అవి కంటిన్యూ చేస్తా. సో మరి స్టార్టింగే ఒక మంచి కాఫీతో స్టార్ట్ చేసి ఇక ఎడిటింగ్లోకి వెళ్ళిపోవటమే. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మామ, ఫ్రీయే కదా. సబ్స్క్రైబ్ చేయండి, ప్రశాంతంగా చూడండి, ఫన్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.